నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బాలీవుడ్ స్టార్ హీరో రుతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చినటువంటి మూవీ వార్ 2. ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇదే డిజిటల్ మీడియా వేదికగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూస్తాం. అంటే రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే వ్యూవర్షిప్ అనేది ఇంకా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే ఫ్యాన్స్కి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అప్పాజీ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నటువంటి వార్ 2 ట్రైలర్ వచ్చింది 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో. సో అది చూసిన తర్వాత సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అండ్ మన ఇద్దరం కలిసి కూడా చూసాము. మీకు ఎలా అనిపించింది, అసలు ఎలా ఉండబోతుంది స్టోరీ? అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంది ట్రైలరు. ఫ్యాన్స్ అందరూ కూడా అంటే ఈ సినిమాకి సంబంధించి కొంత కూలీతో కంపేర్ చేస్తూ కూలీకి ఉన్నంత క్రేజ్ దీనికి ఇంకా రావట్లేదని మొన్నటి వరకు అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు. మనం సోషల్ మీడియాలో మనం చూస్తే అది ఆ అసంతృప్తిని ఇది పూర్తిగా పటాపంచలు చేసేట్టుగా ఉంది ట్రైలర్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందా నువ్వు చెప్పే రుతిక్ రోషన్ అక్కడ బాలీవుడ్లో సూపర్ స్టార్ అయితే, ఇక్కడ మన ఎన్టీఆర్ టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా స్టార్డమ్ ఉన్నటువంటి హీరో. ఇంకొకటి ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు చాలా యాక్సిడెంటల్ లేదంటే ఇన్సిడెంటల్. ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చి 25 years, ఆయనకి 25 ఏళ్ళు, మన ఎన్టీఆర్కి 25 years. సో ఆ విధంగా కూడా ఇద్దరు హీరోలు నటిస్తున్నటువంటి ఆ సినిమాకి ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అవ్వడం అనేది చాలా యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఒక గొప్ప విషయంగా మనం చెప్పాలి. సో అంటే ఏదైనా ఒక 25 years ఇండస్ట్రీలో ఇది కంప్లీట్ చేసుకోవడం ల్యాండ్ మార్క్ ఇది కదా. సో ఆ విధంగా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి యశ్రాజ్ ఫిల్మ్స్ చాలా పెద్ద నిర్మాణ సంస్థ, అగ్ర నిర్మాణ సంస్థ, బాలీవుడ్లో నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఇకపోతే అంతకుముందు ఎప్పుడో వచ్చినాయి పక్కన పెడితే రీసెంట్గా వచ్చిన సయ్యారా అని చెప్పి ఒక సినిమా కొత్త వాళ్ళతో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఇప్పుడు మోహిత్ సూరి డైరెక్షన్లో ఇద్దరు, హీరో కొత్తవాడు, హీరోయిన్ కొత్త. ఆ సినిమా అసలు అసాధారణటువంటి విజయం సాధిస్తుంది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. ఫస్ట్ వీక్లోనే 200 crores కలెక్ట్ చేసింది. మొదటి రోజే అసలు అందరూ ఆశ్చర్యపోయేలాగా 24 కోట్లు 25 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్. ఆ తర్వాత కలెక్షన్ పెరుగుతూ వచ్చింది. ఆ వసూళ్ళు అనేవి పెరుగుతూ వచ్చి ఇమీడియట్గా 200 కోట్లు గెలిపి ఇప్పుడు ఏమంటున్నారంటే బాలీవుడ్లో ఈ సినిమా 500 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి, ఇంకో 2-3 వారాలు నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అంటున్నారు. అంటే ఈ వైఆర్ఎఫ్ నుంచి, యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం కూడా ఈ వార్ 2కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక మన తెలుగులో రిలీజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మన సూర్యదేవర నాగవంశీ. ఆయన కూడా వరుసగా సితారా, ఆరిక, ఆశిని తరపున వరుస విజయాలు సాధిస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళ బ్యానర్లో రేపు 31st నుంచి కింగ్డమ్ అనే సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ. ఇదేమో 14వ తారీఖు. అంటే ఈ కింగ్డమ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఆయన బిజీగా ఉండడం వల్ల ఇంకా దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టలేదు. వన్స్ అది రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని మీద ఫోకస్ పెడతారు. ఎలాగో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పబ్లిసిటీకి సంబంధించి. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది కాబట్టి ఏదైతే కూలీ సినిమాతో పోల్చినప్పుడు, అంటే కూలీ సినిమా ఏంటంటే నాట్ ఓన్లీ రజనీకాంత్, మన తెలుగులో వచ్చేసరికి నాగార్జున, కన్నడకు వచ్చేసరికి శివరాజ్ కుమార్, హిందీలో అమీర్ ఖాన్, ఇలా ఇంతమంది ఉండడం, దట్టు లోకేష్ కనకరాజు నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం వల్ల ఆ సినిమాకి కూడా మంచి క్రేజ్ ఉంది. సో దాంతో కంపేర్ చేసి ఈ వార్ 2కి అంత ఇంకా బజ్ రావట్లేదని చెప్పి ఎవరైతే కొంత ఇది పడ్డారో, ఆందోళన చెందారో, ఇప్పుడు అదంతా ఆ అసంతృప్తి కానీ ఆందోళన కానీ ఇదంతా కూడా ఈ ట్రైలర్తో పటాపంచలు అయిపోయిందని మనం చెప్పొచ్చు. అండ్ ఈ ట్రైలర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఎవరు హీరో ఎవరు విలన్ అనేది కూడా జనాలకు అర్థం కాకుండా కట్టింగ్ ఉంది. అవును అవును, మనం కూడా అదే డిస్కస్ చేసాం. అవును అవును అవును. సో ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అసలు? అది అంటే ఎన్టీఆర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరా అని చెప్పి ముందు నుంచి కూడా ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ ట్రైలర్ని బట్టి మనం ఎవరు విలన్ ఎవరు హీరో అన్నది మనం అయితే అంచనా వేయలేము. కాకపోతే హీరోయిన్ వరకు
హృతిక్ రోషన్కి పేరు ఉంది, ఎన్టీఆర్కి పేరు లేదన్న విషయం మాత్రం తెలుస్తుంది. కానీ సర్ప్రైజ్ లాగా అక్కడ ఏదైనా ఒక ఇది ఉంటే ఉండొచ్చు కదా, ఎందుకంటే ఒక స్పెషల్ సాంగ్ వీళ్ళిద్దరి మీద హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మీద పిక్చరైజ్ చేశారు కాబట్టి ఆ స్పెషల్ సాంగ్లో ఏదైనా ఉంటుందా, లేకపోతే ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ లాగా ఇంకొక హీరోయిన్ ఈ సినిమాలో ఏమైనా ఉందా అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. అండ్ దీనికన్నా ముందు ఎన్టీఆర్ గారి సినిమా దేవరా విషయంలో అది కూడా హిట్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక వర్గాన్ని మాత్రానికి సాటిస్ఫై చేయలేకపోయింది ఆ సినిమా. మనం చూసాం ఆ రివ్యూస్ కూడా. సో వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం అని చెప్పొచ్చా? అండ్ డెఫినెట్గా అంటే ఎప్పుడు కూడా హీరోలనే కాదు, డైరెక్టర్లనే కాదు, మనం కూడా గతంలో చేసిన తప్పులు రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాం కదా. ఏదైతే దేవరాలో కొన్ని ఎలిమెంట్స్ అవి మిస్ అయినాయో అవి డెఫినెట్గా ఇందులో ఒక ఇదవుతాయి, కాంపన్సేట్ అవుతాయి అని చెప్పి ఎన్టీఆర్ అనుకునే ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒక సోలో హీరోగా సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ ఓకే చేయడం వేరు, ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఇంకొక సూపర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సినప్పుడు తన దగ్గరకు వచ్చిన ప్రపోజల్ని ఓకే చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ నుంచి నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఈ సినిమా, నీకేమో అంత ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి విమర్శలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఫ్యాన్స్ నుంచి గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మల్టీ స్టార్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తారు. అందువల్ల ఈ సినిమా చేయడానికి ముందు ఎన్టీఆర్ 1కి 10 సార్లు ఇది బాగుంటుందా లేదా అని ఆలోచించి ఇది డెఫినెట్గా ఫ్యాన్స్ని విపరీతంగా ఉర్రూతలోగిస్తుంది, అలరిస్తుంది అని నమ్మకం కుదిరాకే దాన్ని ఓకే చేసి ఉంటాడు. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నాం ప్రొడక్షన్ హౌస్ గురించి. ఇక డైరెక్టర్ కూడా అంత ఆషామాషి డైరెక్టర్ ఏం కాదు కదా, అయాన్ ముఖర్జీ అంతకుముందు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాలో అటు హృతిక్ రోషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఎన్టీఆర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఎందుకని ఎన్టీఆర్ క్యారెక్టర్ని తక్కువ చేయరంటే, తక్కువ చేయడానికి అవకాశం లేదు, తక్కువ చేసే సాహసం వాళ్ళు ఎందుకు చేయరంటే తెలుగులో ఎన్టీఆర్ మార్కెట్ మామూలు మార్కెట్ కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో ఒక 90 కోట్ల నుంచి 100 కోట్లు బిజినెస్ అయింది అంటున్నారు సూర్యగారు నాగవంశీ ఈ సినిమాని. ఆ మొత్తానికి 90 కోట్లకో 100 కోట్లకో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు. 100 కోట్లు రావాలంటే సినిమా ఎంత కలెక్ట్ చేయాలి కదా, జిఎస్టీ అని ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా, పబ్లిసిటీ అది ఇది. మరి ఇంత భారీ బడ్జెట్లో ఇక్కడ ఇంత భారీ టార్గెట్ తోటి సినిమా వస్తున్నప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏదైనా కొంచెం తక్కువగా ఉంటే ఏమవుతుంది? అవును, అసలు సినిమా ఆడకుండా ఉండడం, తిరిగి రిజెక్ట్ అవ్వడం పక్కన పెడితే ముందు థియేటర్ల దగ్గర నానా